జీడిపప్పు పులిహోర తయారీ విధానం. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి. అందులో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక వేరుశనగపప్పులు తగినన్ని తీసుకోవాలి. పులిహోరలోకి వేరుశనగపప్పులు బాగుంటాయి కదా. బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. చూడండి, బాగా ఎగుతుంది. ఎందుకు ముందుగా ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాం. ఇంకా నెక్స్ట్ జీడిపప్పు పొడి చాలా బాగుంది, టేస్టీగా ఉంటుందండి. వీటిని కూడా బాగా బ్రౌన్ కలర్ వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇలా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తగినంత పచ్చెనగపప్పు, చిటికెడు జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు బాగా మిక్స్ చేయాలి. చిటికెడు పసుపు మిక్స్ చేయాలి. రుచికి సరిపడా సాల్ట్, 4-5 గ్రీన్ మిర్చి, పచ్చిమిరపకాయలు ఇలా కలుపుకోవాలి. పులిహోరలో పచ్చిమిరపకాయలు చాలా టేస్టీగా ఉంటాయి. 3 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేయండి. ఇంకా లాస్ట్న లెమన్, ఇదిగోండి 2 నిమ్మకాయలని ఇలా రసం చేసుకోవాలి. చూడండి, ఇలా జాలిచ్చి పోసుకోవాలి. ఓకే, ఇప్పుడు మిక్స్ చేయాలి బాగా. బాగా మిక్స్ చేయాలి. గ్యాస్ ఆఫ్ చేయండి. పోయిందాన్ని చూడండి, తయారైపోయింది. ఇప్పుడు రైస్ యాడ్ చేసేయండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. చూడండి, బాగా మిక్స్ చేయండి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కాజు ఇంకా జీడిపప్పులు, ఇవి కూడా బాగా మిక్స్ చేయాలి. చూడండి, బాగా మిక్స్ అయ్యాయి. ఇది చూడండి, బాగా మిక్స్ అయింది. ఇప్పుడు ఓ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. సారీ అండి, నేను కొత్తిమీర మర్చిపోయాను. ఓకే, మీరు యాడ్ చేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు. ఓకే, పదండి హాల్లోకి వెళ్ళిపోదాం. చూసారు కదా, నిమ్మకాయ పులిహోర తయారు చేసుకునే విధానం చాలా సింపుల్ అండి. టేస్ట్ చూసేద్దాం.